చైర్మన్ తెలంగాణ లెక్చరర్ ఫోరం. తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక ఉద్యమ సంస్థ. తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే పుట్టిన సంస్థ. అదే రకంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. విద్యా రంగంలో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి లెక్చరర్ల యొక్క జీతాలు, వాళ్ళ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కోసం కూడా మేము గత 10 సంవత్సరాలుగా ఫైట్ చేసినాం. గత గవర్నమెంట్లో ఏ పెద్ద ఫలితాలు అయితే మాకు దక్కలేదు. కొంతమేరకు కార్పొరేట్లో మేము సక్సెస్ అయినాం. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల పరిస్థితే ఈ 10 ఏళ్లలో కూనరిల్లింది. కాబట్టి మా లెక్చరర్స్ కూడా దయనీయ పరిస్థితి ఉంది. దీన్ని రివైవ్ చేయడం కోసం ఈ ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ఒక అడుగు ముందేసినారు. అది మేము అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తూ, మేముగా వారికి ఒక నివేదిక, అంటే విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలకు సంబంధించినటువంటి ఒక నివేదికను జిల్లాల వారి సదస్సులు నిర్వహించి ఈ మొత్తం నివేదికను ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలనేటువంటి సదుద్దేశంతో జిల్లాల స్థాయిలో మేము సదస్సులు నిర్వహించను. ఎడ్యుకేషన్ విద్యా సదస్సులు మహబూబ్నగర్లో ఆల్రెడీ లాస్ట్ మంత్ 27th అయింది. మొన్న 8వ తారీఖు నాడు కరీంనగర్లో అయింది. ఈ నెల 24, 25న ఈ నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఒక విద్యా సదస్సును మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ పేరుతో నిర్వహిస్తున్నాం. దీనికోసమే ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించాం. పెద్దలు గోనారెడ్డి గారి గైడెన్స్ లో, సైదుల్ గారి నేతృత్వంలో ఇక్కడ ఈ సదస్సు జరగబోతుంది. దీనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారందరూ వచ్చి ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ యొక్క అభ్యున్నతి కోసం, దాని యొక్క ఆధునీకరణ కోసము వారి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.